అనుమానం పెనుభూతంగా మారుతుంది. పచ్చని సంసారంలో చిచ్చు రగులుస్తుంది. దీంతో ఉన్మాదులుగా మారుతున్న భర్తలు కట్టుకున్న భార్యలను అతి కర్కశంగా హతమార్చి వేస్తున్నారు. ఇలాంటి దారుణాలే ఏపీలోని అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణలోని బోరబండలో చోటు చేసుకున్నాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆనందంగా సాగే కుటుంబంలో అనుమానం చిచ్చు పెడుతోంది. దంపతుల మధ్య కలతలను పెంచుతోంది. చివరకు కట్టుకున్న వారిని కడతెరచడానికి కూడా వెనకాడని విధంగా చేస్తోంది. దీనివలన చాలామంది జీవితాలు చీకటిమయంగా మారిపోతున్నాయి. తల్లినో తండ్రినో కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా అనంతపురం నగరంలోని ఎల్లమ్మ కాలనీలో వీర అనే వ్యక్తి తన భార్య గంగను గొంతు కోసి హత్య చేశాడు. భార్యపై వీర అనుమానాన్ని పెంచుకున్నాడు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే రీసెంట్గా భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్విధ్యం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వీర తన భార్య గంగ గొంతు కోసి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తెలంగాణలోని రహమత్ నగర్ డివిజన్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చాడు ఓ భర్త. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన ఆంజనేయులకు కొల్లాపూర్కు చెందిన సరస్వతితో సుమారు 14 ఏళ్ల క్రిందట పెళ్లి అయ్యింది. వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఈ కుటుంబం రహమత్ నగర్లోని రాజీవ్ గాంధీ నగర్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆంజనేయులు కార్లో క్రయ విక్రయాలు పనిచేస్తూ ఉండగా సరస్వతి హౌస్ కీపింగ్ పనిచేసేది. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు వేధింపులకు గురి చేసేవాడు. ఒక్కోసారి ఆమె ఫోన్ ఓపెన్ చేసి చూడడంతో పాటు ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి గమనించేవాడు. ఇదే క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో సరస్వతి కొన్ని రోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆంజనేయులు గొడవ పట్టుకోనని నచ్చజెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. కానీ భార్యపై అనుమానం కక్ష మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే గాఢ నిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకల బండతో బాధ్య హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన ఆంజనేయులు నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్నానంటూ స్టేటస్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నార్థకంలో పడవేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. ఒక్కసారి అనుమానం ప్రారంభమయ్యాక అది మనిషిని కృంగదీస్తుంది. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు పోయినా కూడా అనుమానం మాత్రం మనసులోంచి పోవట్లేదు. కాబట్టి ఈ అనుమానాన్ని ఆదిలోనే తుంచివేయకపోతే అది పెనుభూతంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇలాంటి పరిస్థితులకు తావు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఒకవేళ సమస్య ఏదైనా ఉంటే వెంటనే చర్చించుకొని పరిష్కారం కోసం వెతకడం, లేదా ఒకరికొకరు ధైర్యంగా ఉండాలని చెప్పుకోవడంతో పాటు పాజిటివ్గా ఆలోచించడం వలన దంపతుల మధ్య అన్యోన్యమైన జీవితం ఏర్పడే అవకాశం ఉంది.